దుర్గా ప్రసాద్ గారు, ఈశ్వరి గారు కాకినాడ వాళ్ళది నేటివ్, కానీ ఇప్పుడు జాబ్ రీచ్ హైదరాబాద్లో ఉంటున్నారు. పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. భర్త వయసు 38, భార్య వయసు 35 సంవత్సరాలు. వాళ్ళకి ఫస్ట్లో డాక్టర్లు అక్కడికి వెళ్తే ఫైబ్రాయిడ్ ఉందన్నారు. దానికి మయోమెక్టమీ అనే సర్జరీ చేశారు. కానీ ఫైబ్రాయిడ్ వెంటనే మళ్ళీ ఇంకొక ఫైబ్రాయిడ్ వచ్చేసింది. ఆపరేషన్ చేసి తీశారు. తీసిన వెంటనే మరొకటి వచ్చేసింది. తర్వాత 3 టైమ్స్ బయట ఐవీఐ చేశారు. అక్కడ బయట చెప్తే అవి కూడా చేయించారు. అవి కూడా సక్సెస్ అవ్వాల. 2022లోనే లాప్రోస్కోపీ సర్జరీ అయిపోయింది. 2024లోనే 3 ఐయుఐలు కూడా అయిపోయినాయి. ఫలితాలు లేవు. చివరికి ఏఎంహెచ్ లోగా ఉంది, ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్న మాట వాళ్ళకి చెప్పారు. పెద్ద పెద్ద హాస్పిటల్లే, హైదరాబాద్లో బాగా ఫేమస్ హాస్పిటల్లోనే ఆ మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఎందుకు డాక్టర్, ఏమిటి డాక్టర్ అంటే, మీకు వయసు అయిపోతుంది, ఆల్రెడీ 38 వచ్చేసినాయి, రైట్ ఒవేరియన్ సిస్ట్ ఉంది, పైగా షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది, ఏఎంహెచ్ లో ఉంది. ఈ టైంలో మీరు ఐవీఎఫ్కి వెళ్ళకపోతే మరి ప్రెగ్నెన్సీ అసలు రాదేమో అనే డౌట్ ఉంది. తర్వాత డోనార్ వేసినా ఫలితం ఉండదేమో అనే అనుమానంగా ఉంది అనే మాట చెప్తే వారు ఇలా కాదు అని చెప్పి ఇప్పటికే ఆపరేషన్లు చేయించుకున్నాం, అలాగే ఐయుఐలు చేయించుకున్నాం. మరి ఇంకా తీసిన ఫైబ్రాయిడ్ మళ్ళీ వచ్చేసింది తప్ప ఏం ఉపయోగం లేదు. సిస్టిక్ కూడా మళ్ళీ ఆపరేషన్ చేస్తారంటున్నారు, మళ్ళీ వచ్చేస్తుంది. మరి వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ వస్తుందని, రాదనే గ్యారెంటీ కూడా ఇవ్వమని చెప్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 2 months అండి. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ. ఆపరేషన్ చేసింది లేదు, ఫైబ్రాయిడ్ని తీసింది లేదు, సిస్ట్ని కెలికింది లేదు, దాన్ని పచ్చడి చేసింది లేదు. ప్రెగ్నెన్సీ మాత్రం తెప్పించగలిగాం న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకుండా. మరి ఎలా సాధ్యమైంది? 2 months మీరు ఇచ్చిన మందులు మందులు వాడారు. అసలు నిజమేనా ఈ ప్రెగ్నెన్సీ? నిజమేనంటారా? వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. సార్ 10 ఏళ్లలో మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఏంటి నిజమేనా? మరి 2 నెలలు కూడా కాలేదు, మీరు 6 నెలలు అన్నారు, 2 నెలల్లో వచ్చింది, ఇది నిజమైన ప్రెగ్నెన్సీనా అని మన టెలికాలర్లకు కాల్ చేస్తే మేము ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. సీరం బీటా HCG 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 8010 వచ్చింది. పక్కా ప్రెగ్నెన్సీ. ఈవెన్ ఐవీఎఫ్ చేసినా రాదంతా. మరి అలాగే వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ ఇరుక్కుంది? గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా? ఐవీఎఫ్లు చేసినా కూడా ట్యూబుల్లో వచ్చి ఎక్టోపిక్లు వచ్చి ట్యూబులు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది మరి న్యాచురల్గా ఎలా వచ్చింది అని చూస్తే అక్కడే స్కాన్ కూడా చేయమన్నాం. స్కాన్ చేయించారు. చేస్తే గర్భసంచిలో వచ్చింది. చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, సింగిల్ జెస్టేషనల్ సాక్ నోటెడ్ ఇన్ ద యూటరస్ అని ఇచ్చారు. ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, ఒవేరియన్ సిస్ట్ అక్కడే ఉంది, గెడ్డలన్నీ అక్కడే ఉన్నా కూడా బిడ్డని రప్పించేశాడు డాక్టర్ వైఎస్ బాబు న్యాచురల్గా. ఎలా జరిగిందంటారు సార్? ఇది మీరే చెప్పాలి. మీరు చెప్తే వాళ్ళకు కూడా అర్థమైంది. మీరు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడి, మీరు సలహాలు బుక్లో ఉన్నవన్నీ పాటించి. అవును. ఏం మందులు ఇచ్చాను నేను? క్రిములకి ఇచ్చావు. ఎవరికి ఇచ్చాను? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి. అదేంటి మీకు ఫైబ్రాయిడ్ లేదుగా? ఈ పొట్ట వేరు, ఫైబ్రాయిడ్ వేరు. మీకు ఫైబ్రాయిడ్ లేదు, మరి మీకు ఎందుకు ఇచ్చాను ఫైబ్రాయిడ్ లేకపోయినా? అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరులో ఎవరికి ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుందని ఇద్దరు వాడదని చెప్పారు. సో ఫైబ్రాయిడ్ అనేది మీకు లేకపోయినా ఆవిడకి ఏం బిల్లు ఇచ్చానో మీకు కూడా అదే బిల్లు ఇచ్చా. అలాగే మీకు ఒవేరియన్ సిస్ట్ లేదు, మీ ఆవిడకి ఉంది. కానీ నేను మీ ఆవిడికి ఏం బిల్లు ఇచ్చానో అది కూడా మీకు ఇచ్చా కదా. మీకు షుగర్ లేదు, ఆవిడికి షుగర్ ఉంది, ఆవిడ ఇన్సులిన్ కూడా వాడుకుంటుంది. సరే, మీకు నేనే షుగర్ బిల్లు ఇవ్వాల, ఆవిడ పని ఆవిడదేనా, మీ పని మీదేనని చెప్పా. ఆ షుగర్కి సంబంధించి నాకేం సంబంధం లేదు. షుగర్కి సంబంధించి షుగర్ డాక్టర్ దగ్గర వాడుకోండి, అది కంట్రోల్ చేసుకోండి. మీకు షుగర్ ఉన్నా నేను ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను, డోంట్ వర్రీ అన్నా నేను. నీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, మానసిక వ్యాధులు ఉన్నా, పిట్స్ ఉన్నా,
కీళ్ళవాతం ఉన్నా, వేరే జబ్బులు గందరగోళం అన్నీ ఉన్నా కూడా నీ బిడ్డ నీకు రప్పిస్తాను. అది ఆరోగ్య సమస్యలు నీకు అక్కడ జనరల్ మెడిసిన్ దగ్గర వాడుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడిసిన్ నేను ఇచ్చి, ప్రెగ్నెన్సీ వరకు అవసరమైన వీర్యకణాలు అండాలకు సంబంధించిన మెడిసిన్ నేను ఇచ్చి నీ బిడ్డను నేను రప్పిస్తానన్నా. కాబట్టి ఆ మందులు అవి వాడుకోండి అక్కడ డాక్టర్ గారి దగ్గర అని చెప్పేసి. అంతేనా? అయిపోయిందా? రైట్. అలా అమ్మాయికి షుగర్ ఉంది, షుగర్కి కూడా చక్కగా ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుకుంటుంది. షుగర్ ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. అంతే కదా? ఇవాళ నీ వెనక కూడా దేవుడు వచ్చాడు, నిన్ను కూడా ఆశీర్వదించాడు. అతి తొందరలో నువ్వు కూడా పితృదేవుడు అవుతావు. మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చబోతున్నావు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.